ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదద్వందులకు శతకోటి వందనాలు. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. జాబ్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటాను. శ్యామల నవరాత్రుల్లో శ్రీ కాళీవరాహ తీర్థపీఠం నుండి శ్యామల నవరాత్రులు జరుగుతాయని చెప్పి అనౌన్స్ చేయగానే నేను కూడా నా పేరు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. గురుగారు గ్రూప్లో నన్ను కూడా యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత విధి విధానాలు ఇచ్చారండి. విధి విధానాలు నవరాత్రులు అంటే నేను నవరాత్రులు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే మొదట్లో వరాహి నవరాత్రులు వచ్చినప్పుడు మా ఇంటికాడ అంటే మా ఫ్యామిలీ మచిలీపట్నంలో ఉంటారండి. నేను జాబ్ పరంగా హైదరాబాద్లో ఉంటున్నాను. అక్కడ మచిలీపట్నంలో వాళ్ళు నవరాత్రులు చేశారు మా శ్రీమూర్తులు. చేశారు. కానీ కొన్ని ఇబ్బందులు వచ్చి ఒక 5 డేస్ చేశారు. తర్వాత కొన్ని ఇబ్బందులు రావడం చేత మా పాప మిగతా రోజులు చేయటం అట్లా చేసి అలా అవకాశం కలిగింది. ఈసారి శరన్నవరాత్రులు చేయడానికి వాళ్ళకిద్దరికీ ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోటి సమయం అనేది ఇద్దరికీ ఇబ్బందికరంగా ఉండడం చేత వాళ్ళు చేయలేమని చెప్పడం చేత నేనన్నా ఇక్కడ మా నాన్న చేసుకుందాం అన్న ఉద్దేశంతోటి నేను కూడా చేసుకుంటానని గురుగారికి తెలియజేయడం జరిగింది. అలా విధి విధానాలు ఇచ్చిన తర్వాత నేను అన్నీ విధి విధానాలన్నీ విన్న తర్వాత అన్నీ చూసిన తర్వాత చేద్దామని చెప్పి అనిపించి అలాగే పూజా సామాగ్రి లిస్ట్ పెట్టడం, ఆ పూజా సామాగ్రి అంతా తీసుకున్న తర్వాత గురుగారికి ఫోటో పెట్టడం, గురుగారు అనుమతి ఇవ్వడం అన్నీ జరిగింది. అలాగా శ్యామల నవరాత్రులు వచ్చాయండి. శ్యామల నవరాత్రులు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ రోజు నేను అఖండ దీపం వెలిగించిన తర్వాత అన్నీ గురుగారు చెప్పిన దాని ప్రకారంగానే అన్నీ సిద్ధం చేసుకున్నాను. మొదటి రోజు అఖండ దీపం వెలిగించి అఖండ దీపంలోకి అమ్మవారిని శ్యామలమ్మవారిని ఆవాహనం చేసినప్పుడు 11 సార్లు చెప్పిన తర్వాత నాకు ఒక్కసారిగా ఒళ్ళు వైబ్రేట్ అయిందండి. అంటే ఒక జలధరింపులాగా కలిగింది. అంటే అమ్మవారు వచ్చారని నాకు ఆ ఫీల్ కలిగింది. ఆ ఫీల్ కలిగి నేను చాలా సంతోషపడ్డాను, ఆనందపడ్డాను. అమ్మవారు వచ్చారన్న భావంతోటి ఇంక డైలీ అలానే చేస్తూ వచ్చాను. తర్వాత మొదటి రోజు ఏంటంటే నేను అఖండ దీపం కదా! నాకు స్పృహలో లేదనమాట. అంటే స్ఫురణలో లేదు. అంటే నేను మార్నింగ్ వెళ్ళానంటే 9:30కి అట్లా వెళ్తే ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి 7:30 అట్లా అవుతుంది. ఇంక మధ్యలో ఎవరు చూసుకోవడానికి ఏమీ ఉండదనమాట. అందుకని నేను ఆ సంగతి అఖండ దీపం ఉన్న సంగతి ఆఫీస్‌లో వర్క్‌లో పడిపోయాను. మర్చిపోయాననమాట. 6 అయిన తర్వాత అప్పుడు బయలుదేరేటప్పుడు గుర్తొచ్చిందనమాట. 6 కాలేదింకా అప్పటికే 4:30 అట్లా అయింది. నాకు ఎందుకో కంగారు ఎక్కువైందనమాట. అంటే ఉదయం నుంచి దానికి నిండుగా ఆయిల్ అయితే ఫిల్ చేశాను కానీ, అంటే ఫస్ట్ టైమ్ కాబట్టి ఏదో చిన్న భయం కలిగింది. ఎక్కడ అమ్మవారు కొండెక్కుతారన్న భయంతోటి ఒక గంట పర్మిషన్ పెట్టి తొందరగా 5:00కంతా బయలుదేరి 6:20కంతా వచ్చేసేసి చూసుకున్నానండి. అమ్మవారు అలానే ఉన్నారు. చాలా సంతోషం వేసింది. ఇంక వచ్చి స్నానం చేసి గోపురం చల్లుకొని లోపలికొచ్చి ఇంకా ఆయిల్ ఫిల్ చేసుకొని, ఒత్తి సవరణ చేసుకోవడం అన్నీ చేసుకొని ఇంకా యథావిధిగా నేను ఈ శరన్నవరాత్రులకి ముందే ఒక 15 డేస్ ముందు నుంచే అండి గురుగారు ముందే ఒక 2 మంత్స్ ముందు నవంబర్‌లోనే ఇచ్చారనమాట. శ్యామలా దండకం అని ఒకటిచ్చారు. ఇది పారాయణ చేస్తే చదువుకుంటే మంచిదని చెప్పి. నేను దాన్ని శ్రవణ నవరాత్రులకు ముందు ఒక 15 రోజుల నుంచే చేయడం మొదలుపెట్టాను. డైలీ చదువుకునేవాడిని. అలాగే ఈ శ్రవణ నవరాత్రులకు గూడా ప్రతిరోజు ఈ 9 రోజులు అంటే ఆఖరి రోజు మాత్రం నేను ఈ ఉద్వాసన కార్యక్రమం అంతా ఉండడం చేత టైం సరిపోలేక ఆ రోజు ఒక్కరోజు చేయలేదు. 8 రోజులైతే నేను రెగ్యులర్‌గా శ్రవణ దండకం చదువుకొని తర్వాత జపసాధన చేసుకునేవాడిని. అలా గురుగారు ఏదైతే చెప్పారో అలా నేను అన్ని రోజులు దాని ప్రకారం నాకు ఆహ్, వీలైనటువంటి ప్రసాదాలు అమ్మవారికి డైలీ గురుగారు చెప్పినట్టు చెరుకు రసం ఒక 2 రోజులు తెచ్చిపెట్టానండి. తర్వాత నుంచి అవైలబిలిటీలో లేకపోయేసరికి బెల్లం పానకం పెడుతూ వచ్చాను. అలా గురువుగారు చెప్పినట్టే డైలీ ఉదయాన్నే ప్రసాదం పెట్టెళ్ళటము. వచ్చిన తర్వాత నా వల్లైనటువంటి పండ్లు గానీ, లేదా ఇంకేదైనా ప్రసాదం చేసి పెట్టడం అలా చేశాను. అలా అన్ని రోజులు చేస్తూ వచ్చాను. ఒక 5 డేస్ అయింది. యథావిధిగా నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అంటే డైలీ ఏందంటే 6 అయిందంటేనే నాకు గంట కొట్టేదనమాట.
తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. అంటే ఉదయం నుంచి మనం నూనె ఫిల్ చేసొస్తున్నాం గానీ, కానీ డైలీ అయితే నాకు ఇబ్బందయితే కలగలేదు గానీ, డైలీ అయితే మాత్రం ఒక కంగారొచ్చేదనమాట. అమ్మవారు కొండెక్కారో లేదో అని ఏమో అని ఒక కంగారుతోటి తొందరగా వచ్చేసడం జరిగింది. తొందరగా వచ్చి ఈ 5 రోజులు అట్లనే డెవలప్ చేస్తూ వచ్చాను. ఐదో రోజు గూడా అలానే అయింది. ఇబ్బందేం లేదు. వచ్చి నేను అమ్మవారిని చూసుకొని, స్నానం చేసి అంతా వచ్చి, కొంచెం చల్లుకొని వచ్చి కూర్చొని అమ్మవారికి ఆ ఒత్తి కొంచెం కొద్దిగా ఉండేసరికి మారుద్దామని ఇంకో ఒత్తి ఆల్రెడీ ఉదయమే ఏసిపెట్టి వెళ్ళాను. వచ్చి ఈ ఒత్తిడిని తీసి, ఆ ఒత్తిని తీద్దామని ఈ ఒత్తి ఎలిగించేసుకొని, ఆ ఒత్తిని బయటికి తీయాలన్న సాంబ్రాణి కడ్డీతోటి బయటికి తీసేటప్పుడు సన్న పోగొకటి ఈ వెలిగించినటువంటి ఒత్తికి ఉండడం చేత జారి నూనెలో పడిపోవడం జరిగిందండి. కొండెక్కింది. ఆ రోజు చాలా ఫీలయ్యాను. చాలా బాధ కలిగింది. కానీ గురువుగారు ముందే చెప్పారు, "అలా జరిగితే బాధపడక్కర్లేదు. ఆ ఫోటోసు, ఆ టైమింగ్ నోట్ చేసుకొని, అంతా అయిన తర్వాత నాకు పెడితే దానికి ఉన్నటువంటి ఏ దోషం అయితే ఏదుందో దానికి పరిష్కారం చెప్తానని" చెప్పారండి. ఆ భావంతోటి ఆ రోజు ఫోటోలన్నీ తీసుకొని పెట్టేసిన తర్వాత మళ్ళీ అమ్మవారిని చెప్పి ఆవాహనం చేసుకొని, మళ్ళీ మొదటి రోజు చేసిన విధంగానే చేసి చేసుకోవడం జరిగింది. అలా నేను నవరాత్రులు ప్రతిరోజు చేసుకుంటూ వచ్చాను. తర్వాత చివరి రోజు మాత్రం నాకు ఏంటంటే, అన్ని రోజులు అదేనండి. మంచిగానే జపసాధన కొంచెం ఇబ్బందిగానే ఉండిందండి నాకు. 9 డేసు జపసాధన గూడా అంతగా చేసుకోలేకపోయాను. తక్కువగానే జరిగింది నాకు జపసాధన కూడా. కారణం ఏంటంటే, నేను చిన్న ఒక పొరపాటు చేయడం వల్ల నాకు గురువుగారి యొక్క సపోర్ట్ లేకపోవడం. అమ్మవారు కొంచెం అలా జరగడం వల్ల నాకు పనిష్మెంట్ ఇవ్వడం చేత నేను ఆశించినంతగా అవ్వలేదు. దానికి కారణం నేను చేసిన తప్పే. కానీ అయితే చాలా ఎలా అయిందంటే నేను లాస్ట్ రోజు ఉద్వాసన చెప్పేటప్పుడు ముందు రోజు అమ్మవారికి సారె అది ఇవ్వడం ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దానికి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. దానికన్నా ముందు మంగళవారం రోజు గోరింటాకు పెట్టమన్నారు గురువుగారు. నాకు దగ్గరలో ఎక్కడ గోరింటాకు అవైలబిలిటీ లేకపోయేసరికి ఇంక నేను ఆహ్, గోరింటాకు పొడి ఉంటుంది గదా! అది తీసుకొనొచ్చి దాన్నే గురువుగారు చెప్పిన విధంగా చేసి పెట్టానండి. అలా పెట్టాను. అమ్మవారికి కూడా అక్కడ దీపం అయితే ఏదుందో ఆ దీపానికి అమ్మవారికి పూస్తున్నట్టుగానే భావించి పెట్టాను. ఆ రోజు కొంచెం మంచి అనుభూతి కలిగింది. చాలా సంతోషమేసింది అమ్మవారికి నేను పెడుతున్నానన్న భావన చేసుకొని పెట్టాను. చాలా సంతోషంగా అనిపించింది. కాకపోతే అది పెట్టుకోవటానికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు. అమ్మవారికి నివేదన చేసినాననేది ఒక చిన్న బాధ కలిగింది. ఆ తర్వాత ఇంకా ఉద్వాసన రోజు, ముందు రోజు సారె పెట్టేటప్పుడు గూడా అనుకున్నాననమాట. అమ్మవారికి సబ్మిట్ చేశాను. అనుకున్నాను. అమ్మ ఈసారి వచ్చే శ్యామల నవరాత్రులకి నేను ఖచ్చితంగా మళ్ళీ పీఠంలో ఉండి మళ్ళీ నేను చేసుకుంటాను. అప్పుడు ఫ్యామిలీతో పాటు అంటే మా శ్రీమంతులతో పాటు కలిసి చేసుకునే విధంగా నాకు అవకాశం ఇవ్వమని జెప్పి అమ్మవారిని అడగడం జరిగిందండి. అలాగా ఉద్వాసన రోజు గురుగారు చెప్పిన 4, 5 రకాల ప్రసాదాలు చెప్పారు. నాకు అందులో ఒక 3 రకాలు మాత్రమే చేయడానికి కుదిరింది. నేను ఆ 3 రకాలు చేసి అమ్మకు పెట్టి ఆహ్, నివేదన చేసి ఆ రోజు జపసాధన ఆ రోజు కొంచెం పర్లేదండి జపసాధన బానే సాగింది నాకు. ఆ తర్వాత పక్క రోజు ఉదయం ఉద్వాసన కార్యక్రమం స్టార్ట్ చేసి, అమ్మవారిని సాగనంపేటప్పుడు మాత్రం కొంచెం 8 రోజులు ఒక విధంగా ఉంటే, ఆ రోజు మాత్రం గేట్ దాకా తీసుకెళ్ళేటప్పుడు నిజంగానే అమ్మవారు నా పక్కనున్నారు. అమ్మవారిని చేపట్టుకొని తీసుకెళ్తున్న భావంతోటి, ఆ భావన చేసుకొని తీసుకెళ్తుంటే, నిజంగానే అమ్మ ఎళ్ళిపోతుందన్న బాధైతే కలిగిందండి. ఎళ్లి గేట్ దాకా తీసుకెళ్ళి, ఇంకా అమ్మని పంపించేసి రావడం జరిగింది. ఆ రోజైతే కొంచెం చాలా బాధ కలిగిందండి. ఆహ్ నాకైతే అనుభూతులు ఎక్కువ రాకపోయినా గానీ, అమ్మయితే ఉన్నది నాతో పాటే ఉన్నది ఆ 9 రోజులు అని ఆమె తీసుకెళ్ళేటప్పుడు నిజంగా ఆమె నడుస్తున్న భావన కలిగిందండి. గ్రీన్ కలర్ శారీ కట్టుకొని అట్లా ఆమె పక్కనే ఉన్న భావన కలిగి అలా తీసుకెళ్ళి ఆమెను వదిలిపెట్టేసి రావడం జరిగింది. అలా ఆ రోజు దర్శన కార్యక్రమం గూడా నేను నా శక్తి మేరకు చేసుకొని కంప్లీట్ చేశానండి. ఇలా నా యొక్క నవరాత్రులని నేను కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి ధన్యవాదములు. ఓకే. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి? దాదాపు నేను రెగ్యులర్‌గా సాధన చేస్తున్నాను స్వామి పీఠంలో. అంటే నేను లాస్ట్ మార్చ్‌లో వచ్చాను. దగ్గర దగ్గర 10 నెలలవుతుంది స్వామి. 10 నెలల నుంచి ఈ పీఠంతోటి నాకు అనుబంధం ఉంది స్వామి. ఎన్ని నవరాత్రులు చేశారు? శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా స్వామి? మీకెలా తెలుసు?
నేను పీఠంలోకొచ్చిన తర్వాత అంటే పీఠంలోకి రాకముందు నాకు తెలిసినటువంటిది ఓన్లీ దుర్గా నవరాత్రులు మాత్రమే. దుర్గా నవరాత్రులు మాత్రం నేను అంతకుముందు పీఠంలోకి రాకముందు ఒకానొకసారి చేయాలని సంకల్పం చేసుకొని చేయటం జరిగిందండి. కానీ కొన్ని అడ్డంకులొచ్చి అంతగా చేయలేకపోయాను. ఆ తర్వాత మనకు ఆ భాగ్యం లేదని నేను ప్రయత్నం చేయలేదు. అటువంటిది మన పీఠంలోకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వారాహి నవరాత్రుల గురించి వినడం జరిగింది. ఆ వారాహి నవరాత్రులను వినడం అప్పుడు నేను వచ్చిన కొత్తలోనే కాబట్టి నాకేంటంటే నేనున్న ప్రదేశంలో చేసుకోవడానికి అంత అనుకూలంగా లేకపోయేసరికి మా శ్రీమూర్తిని చేయమని చెప్పాను. వాళ్ళు చేసుకున్నారు. కానీ శ్యామల నవరాత్రులు గూడా ఆ తర్వాత బిడ్డలోకొచ్చిన తర్వాత నవరాత్రులు ఎన్నున్నాయి ఏందని అన్నీ మనకి గ్రూపుల్లో మెసేజ్‌లు గాని, ఫేస్‌బుక్‌లో పోస్ట్స్ వల్ల గాని, అన్నిటి వల్ల కూడా కొంచెం బాగా నాలెడ్జ్ తెలియడం వల్ల నవరాత్రులన్నీ తెలిసింది. శ్రావణ నవరాత్రులు గూడా తెలియడం జరిగింది. అది గురువుగారు ఈసారి శ్రావణ నవరాత్రులు గూడా చేసుకునే అంటే దుర్గా నవరాత్రులు గూడా చెప్పారు గానీని, దుర్గా నవరాత్రులు గూడా ఏందంటే మా ఇంట్లో స్త్రీమూర్తులకి ఇబ్బందొచ్చి చేసుకోలేకపోయారు. ఆ ఇబ్బంది కరెక్ట్‌గా ఆ టైంకి ఉండడం వల్ల దుర్గా నవరాత్రులు గూడా చేయలేకపోయారు. సో, ఈసారి శ్రావణ నవరాత్రులకు కూడా అదే ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పి ఈసారి మనం ఎలా అయినా శ్రావణ నవరాత్రులు చేసుకోవాలని అనిపించింది. నేనన్నా చేద్దాము అనిపించి, నేను శ్రావణ నవరాత్రులు చేయడం జరిగింది స్వామి. ఓకే స్వామి. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? మర్చిపోని సన్నివేశం అంటే నేను మొదటి రోజు అఖండ దీపం వెలిగించినప్పుడు నాకు ఒళ్ళంతా బాగా వైబ్రేట్ అయిందనమాట. అమ్మవారిని అలా ఆవాహనం చేయగానే. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను స్వామి. శ్రావణ నవరాత్రులు అంటే నాకది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది స్వామి. ఓకే స్వామి. మిగతా నవరాత్రులకి, పీఠంలో చేసిన శ్యామల నవరాత్రులకి తేడా ఏమైనా చెప్తారా స్వామి? అంటే నాకు తెలిసి నేను వరాహి నవరాత్రుల నుంచి ఉన్నాను స్వామి. వరాహి నవరాత్రులకి, దుర్గా నవరాత్రులకి అంటే నేను వరాహి నవరాత్రులకి లీడర్‌గా కూడా పనిజేశాను. అది పనిజేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందండి నాకు. ఫస్ట్ టైమ్ అది. నాకొక జూమ్ కాల్‌ని హోస్ట్ చేయడం గానీ, గురువుగారు నాకు అప్పుడు అవకాశం ఇచ్చారు. మొదటిసారి గురువుగారు కానీ నేను ప్రయత్నం చేస్తానని చెప్పి అడిగితే గురువుగారు అవకాశం ఇచ్చారు. అలా ఆ నవరాత్రుల్లో అయితే నేను చేయకపోయినా గానీ, ఆ నవరాత్రులకి నేను ఒక గ్రూప్ లీడర్‌గా అవ్వడం వల్ల, నా గ్రూప్‌లో ఒక ముగ్గురు సభ్యులు ఉండడం వల్ల, వాళ్ళ ముగ్గురికి వాళ్ళకొచ్చే సందేహాలు కానీ, చెప్పటం గానీ, చేయటం గానీ, వాళ్ళకి చేయడం అనేది చాలా మంచి అనుభూతిని కలిగించిందండి నాకు. చాలా చాలా ఆనందం కలిగిందప్పుడు. ఆ టైంలో కొన్ని ప్రెషర్స్ ఉన్నా గానీ, ఆఫీస్ వర్క్స్ కొన్ని పరీక్షలొచ్చినా గానీ, చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్ అయి విన్న తర్వాతయితే చాలా ఆనందం కలిగిందండి. ఆ తర్వాత దుర్గా నవరాత్రుల టైంలోనే నాకు చిన్న పనిష్మెంట్ పడి నేను పీఠంలో నుంచి ఒక 1 వీక్ లేకుండా పోయాను. ఆ టైంలోనే దుర్గా నవరాత్రులు జరిగింది. ఆ కారణం చేత నేను దుర్గా నవరాత్రులు పార్టిసిపేషన్ అనేది లేకుండా పోయింది. అటువంటి ఈసారి శ్యామల నవరాత్రులకు గూడా నాకు మళ్ళీ లీడర్‌గా అవకాశం ఇచ్చారు గురువుగారు. కానీ నేను ఎవరైతే నాకిచ్చిన నంబర్స్‌ని ప్రయత్నం చేస్తే ఎవరు గూడా ఎన్రోల్ చేసుకోలేకపోయారు. చివరిదాకా రాలేదు. అందుకని నా కింద గ్రూప్స్ ఎవరు లేరు గానీ నన్ను గూడా లీడర్‌గా పెట్టారు గురువుగారు. మిగతా కొత్తగా వచ్చినటువంటి సాధకులకి కొత్తగా మన సాధకులు లీడర్స్‌గా ఉన్నారు. వాళ్ళు సందేహాలన్నీ అడిగినప్పుడు అవసరమైనయన్ని గూడా నేను చెప్పి అలా చేసేవాడిని. కానీ ఆహ్, వారాహి నవరాత్రులకి దీనికి పోలిస్తే నాకైతే ఈ శమన నవరాత్రులకి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారని అనిపించింది స్వామి. నేనది గమనించాను. అదీ గాక చాలామంది ఈ అనుభవాలయి గూడా అప్పుడు గూడా వారాహి నవరాత్రులు కూడా మంచి అనుభవాలు కలిగాయి. చాలామంది మంచి ఎక్స్‌పీరియన్సెస్ చెప్పారు. అలాగే ఈ నవరాత్రులు గూడా చాలా బాగా మంచి అనుభవాలొచ్చాయి అందరికి. చాలా బాగా చేశారు. జరిగింది. అది గూడా నాకు చాలా సంతోషం కలిగించింది స్వామి. ఓకే స్వామి. మీరొచ్చాక కొత్త సాధకులెందరో వచ్చారు. వాళ్ళని చూసి మీకెప్పుడైనా అసూయ అనిపించిందా? వారి అనుభవాలు విన్నప్పుడు మీకెలా అనిపిచ్చింది? అంటే వారికి దర్శనాలు కావడం గాని, అనుభూతులు విన్నప్పుడు మీకెలా అనిపిచ్చింది? కొత్తగా వచ్చిన సాధకులు చూశాను స్వామి. అంటే నేను మొదట్లో నేను అసూయ పడలేదు కానీ, వాళ్ళని పర్లేదు బాగా చేస్తున్నారు. మనకన్నా చాలా బాగా చేసుకుంటున్నారు అని అనిపించిందండి. ఏందంటే నేను జప సాధన 10 నెలల నుంచి చేస్తున్నా గానీ 10 నెలల నుంచి నేను జప సాధన చేస్తున్నా గానీ, నాకు నేనెప్పుడు 3 గంటలు దాటి ఎప్పుడు చేయలేకపోయానండి. అటువంటిది మొన్న ఈ మధ్య జాయిన్ అయిన వాళ్ళు అంటే 4 నెలలు, 5 నెలల ముందు జాయిన్ అయిన వాళ్ళు గూడా 4 గంటలు దాదాపు చేస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. మనం గూడా ఎప్పుడు 4 గంటలు రీచ్ అవుతాము, 4 గంటలు చేయగలము
అని ఇన్‌స్పైర్‌గా తీసుకున్నాను తప్పితే, అసూయ అనే భావం కలగలేదు గానీ, ఇన్‌స్పైర్ అయ్యాను వాళ్ళని చూసి. ఇలా మనము చేయాలి, మనకి అవకాశం రావాలి, మనకి ఆ సమయం కుదరాలి, అంత సమయం ఉండి మనం 4 గంటలు చెయ్యాలి అన్న సంకల్పం అయితే కలిగింది స్వామి. నేను అలా ఫీల్ అయ్యానంతే. అనుభూతులనేది ఎవరికి వాళ్ళకి ప్రాప్తాన్ని బట్టి వస్తూ ఉంటాయి. నాకు వచ్చినయి నేను ఫస్ట్ పేజ్‌లో నాకు మంచి అనుభూతులొచ్చాయండి. సెకండ్ పేజ్‌లో గూడా కొన్నొచ్చాయి. కానీ ఏందంటే, ఎవరికి ఉన్న సాధనను బట్టి, అమ్మవారి అనుగ్రహాన్ని బట్టి వాళ్ళకి ఆ దర్శనాలొస్తూ ఉంటాయి. దర్శనాలనేది ఓకే. ఎవరికి వాళ్ళకి వస్తుందనే దాంతోటి నేను సంతృప్తి పడతాను. అంతే తప్పితే దాని గురించి ఏమి నేను ఎటువంటి భావన అయితే చేయట్లేదు స్వామి. నా భావనైతే ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకి అన్ని దర్శనాలొస్తాయని. అయితే నాకు కూడా కలగాలని నేను గూడా కోరుకుంటూ ఉంటాను. ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నాను. నాకు కూడా మంచి అనుభవాలిస్తారని అమ్మవారిని నమ్మకం ఉంది స్వామి. అదే స్వామి. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్తారా స్వామి? నవరాత్రులు అంటే ఇప్పుడు మనం రెగ్యులర్‌గా నిత్య నిత్య జీవితంలో మనం డైలీ అమ్మవారికి గాని, అయ్యవారికి గాని డైలీ పూజ చేసుకోవటం ఇవి మనం చేస్తూ ఉంటాము. కానీ ఈ నవరాత్రులనేది ఆ కాలంలో అంటే ఆ ఋతువులను బట్టి వచ్చేటువంటి మంచి పర్వదినాలనమాట. ఆ యొక్క పర్వదినాల్లో ఆ అమ్మవారి యొక్క శక్తి అనేది ఇంకా బాగా ప్రస్ఫుటంగా ఉంటుందనమాట. కాబట్టి ఆ టైంలో మనం గనక ఈ నవరాత్రులు అన్న ఒక పర్వదినాలకి ఆ కార్యక్రమంతోటి గనక మనం ఆరాధించగలిగితే అమ్మవారిని, మనము ముందు మామూలుగా రోజు చేసేదానికన్నా కూడా ప్రత్యేకించి ఆ రోజుల్లో చేయడం వల్ల ఏందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు తొందరగా కలుగుతుంది. మన కర్మక్షయం గూడా కలుగుతుందనేది నా భావన స్వామి. ఓకే స్వామి. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని, తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని జెప్పి అంటా ఉంటారు. మరి నవరాత్రులు ఎలా చేశారు స్వామి? భయపడ్డ సన్నివేశాలు గాని, అక్షింతలు పడ్డ సన్నివేశాలు గాని ఏమైనా ఉన్నాయా? హ్మ్. గురువుగారు కోప్పడతారనేది, అక్షింతలేస్తారనేది నేను 10 నెలల నుంచి ఉన్నాను గాబట్టి, మొదట్లో చాలా భయం అంటే ఇప్పటికి మొదటి రోజున్న భయమే గురువుగారంటే ఇప్పటికి ఈ రోజు గూడా ఆ భయమే ఉందండి. లేదని కాదు. కాపోతే అక్షింతలు వేయడం అంటే నేను చాలా సార్లు వేయించుకున్నానండి. పొరపాట్లు చేశాను. అక్షింతలు తీసుకున్నాను. అక్షింతలంటే అది ఆయన ఆశీర్వాదంగానే భావించాను నేను ఈ రోజు వరకు కూడా. కాకపోతే ఈ మధ్య రీసెంట్‌గా ఒక తప్పిదం జరిగింది. మనసంతర్పణలో నా వల్ల. దానికి గురువుగారి యొక్క ఆగ్రహానికి బాగా గురయ్యాను. అది నన్ను చాలా బాధపెట్టిందండి. అంటే ఇంతకుముందు చేసిన తప్పులకి ఎప్పుడు గూడా ఇంతగా నేను బాధపడలేదు. అంటే తప్పు గూడా అంత పెద్ద తప్పే అది. ఆ తప్పు వల్లే నవరాత్రులు గూడా నేను కొంచెం అంతగా చేసుకోలేకపోయానని కొంచెం ఏదో కొరత ఉందని నాకు అనిపించింది స్వామి. అంతే తప్పితే వేరే ఏం లేదు. గురువుగారు స్ట్రిక్ట్‌గా రూల్స్ ఇవన్నీ గూడా ఇయన్నీ మనకి నాకు తెలిసే నేను వచ్చాను లోపలికి పీఠంలోకి. వచ్చిన తర్వాత గూడా గురువుగారు ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారనేది నాకు అర్థమైంది. తెలుసు స్వామి. నాకు అవగతమైంది. తర్వాత స్వామి ఇంకోసారి రిపీట్ చేయరా క్వెషన్? తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని జెప్పేసి, గురుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని జెప్పేసని అంటా ఉంటారు. నవరాత్రులు ఎలా పూర్తి జేశారు? హ్మ్. స్ట్రిక్ట్‌గా ఉంటారు. తప్పు చేస్తారంటే అది కరెక్ట్ అండి. అది ఉండాల్సినటువంటి రూలు, విధానమే అది. ఆ విధానం ఉండబట్టే మేము ఇంకా ఉన్నాం. పీఠంలో ఉన్నామంటే, ఆయన అలా స్ట్రిక్ట్‌గా ఉండి, వెంటనే పనిష్మెంట్‌కి తీసేయడం నిజంగా అది నేను అనుభవించానండి. నేను చేసిన పొరపాటుకి ఒక 1 వీక్ నన్ను పీఠం నుంచి బయటకి పంపించారు. అది నాకు చాలా ఉపయోగపడింది. ఎలా అంటే, ఆ తప్పుని మళ్ళీ చేయకుండా ఎక్కడైతే మనం ఆ తప్పు చేశామో, ఇచ్చే పనిని నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, అనే ఒక దాంతోటి దాన్ని సవరణ చేసుకొని ముందుకు వస్తూ వచ్చాను. అంటే అక్కడ ఇటువంటి పనిష్మెంట్ ఏమి లేకుండా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటే, మనం అట్లా ఎప్పటికి మార్పు అనేది రాదనమాట. ఫార్వర్డింగ్ అనేది రావాలి అనంటే మనలో ఆ పరివర్తన రావాలి అంటే ఇటువంటి పనిష్మెంట్స్ గాని, ఇట్లా స్ట్రిక్ట్‌గా ఉండడం అనేది ఖచ్చితంగా ఉంటేనే ఆ సాధకుడు ముందుకు పోవడానికి సాధనలోకి ఇవన్నీ ఉపయోగపడతాయి స్వామి. కాబట్టి అది కరెక్టేనని నా భావన. ఇంకోటి నవరాత్రులైతే నేను సంతృప్తికరంగానే చేసుకున్నాను స్వామి. కాపోతే చెప్పాను గదా! నేను చేసిన చిన్న పొరపాటు వల్ల నాకు కొంచెం ఇబ్బందులు అంటే సాధన అంతగా సాగలేదు. అది అదొక్కటే తప్పితే మిగతా నవరాత్రులైతే నేను చాలా బాగా చేసుకున్నాను స్వామి.
చాలా సంతోషం, ఆనందాన్ని కలిగించింది నాకైతే నవరాత్రులు. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి స్వామి? మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే, పీఠం మనం జాయిన్ అయ్యేటప్పుడు మనకి పీఠం నియమాలు గాని, దీక్షా నియమాలు గాని ఏదైతే చెప్పారో వాటిని తూచా తప్పకుండా పాటించాలి. రెండోది, గురువుగారు చెప్పేటువంటి జూమ్ కాల్స్ గురించి గాని, లేదా మనకి ఆహ్, డైలీ జపసాధన అప్డేట్స్, ఫీడ్‌బ్యాక్స్ కానీ, మంత్లీ మనకిచ్చేటువంటి పురాణ ప్రవచనాల యొక్క ఫీడ్‌బ్యాక్స్ కానీ, ఇవన్నీ గూడా ఏ టయానికి, ఆ టయానికి చెప్పే దాని ప్రకారం మనం ఇచ్చేయటం ఒకటి. ఇవ్వడం వల్ల మనకే ఉపయోగం. అవి చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటు ఒకవేళ మనకది కుదరదు అనుకుంటే, లేదా ఒక జూమ్ కాల్‌కి మనం పార్టిసిపేట్ చేయలేకపోయినా, ఇబ్బందేదన్నా ఉంటే ముందుగా ఇన్ఫార్మ్ జేసేయాలి. ముందుగా తెలియపరిస్తే గురువుగారికి ఆయన తప్పకుండా మనకు అనుమతినిస్తారు. కాబట్టి ఏదైనా ఉంటే గురువుగారికి ముందుగా చెప్పి చేయడం అనేది చేసుకుంటూ వస్తే మన మంత్ర సాధన ఖచ్చితంగా పోతుంది. అలాగే మనకేదైనా సందేహాలేమైనా ఉంటే మన సీనియర్స్, మనం మనం ఎక్కడ చూడమండి. పీఠంలో మిగతా ఎక్కడైనా అంటే నేను ఎక్కడ సాధన చేయలేదు. మిగతా పీఠాల గురించి అంతగా తెలీదు గానీ, ఇన్ ఇన్ జనరల్‌గా బయట వ్యక్తులు గూడా ఏందంటే మనకి మొహం తెలియని వాళ్ళు గూడా అంతగా సహకరించరు. కానీ మన పీఠంలో మాత్రం ప్రతి ఒక్క సీనియర్స్ గూడా అందరూ గూడా చాలా కోఆపరేటివ్‌గా చాలా బాగా మనకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆహ్, అవన్నీ గూడా సీనియర్స్‌తో గూడా మనం మెలిగే విధానంగా అవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే, కరెక్ట్‌గా చేసుకుంటూ పోయామంటే, మన మత సాధనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ముందుకెళ్తాం. అది స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయా స్వామి? ఉంటే చెప్తారా? మంత్ర సాధన అంటే మిగతా బయట నేను ఫేస్‌బుక్కుల్లో వాటిల్లో చదవటము, అలా ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. మిగతా పీఠాల్లో అంటా అంటే ఒక హ్మ్. విధానం అంటే, ఇప్పుడు మనకి మంత్ర సాధన అయితే ఇస్తారు. మంత్రం అనేది ఇస్తారు మనకి బానే ఉంది. కానీ ఆ మంత్ర సాధన మనం చేస్తున్నప్పుడు మనకు దాంట్లో కలిగి ఉండే అనుభవాలకు గాని, లేదా మనం దానివల్ల మనం చేసేటప్పుడు మనకు కలిగే ఇబ్బందులకు గాని, మనకి వెనక నుండి ఒకరు చెప్పే వాళ్ళనేది మిగతా ఎక్కడా కూడా నాకు ఉన్నట్టుగా నాకెక్కడ కనపడలేదు స్వామి. అటువంటిది మన పీఠంలో మంత్ర సాధన గనక తీసుకుంటే, ప్రతిరోజు మనం అప్డేషన్ పెడితే దాన్ని గురువుగారు తప్పకుండా చూస్తారనమాట. ఏదైనా అలాగే ప్రతి నెల మనం పౌర్ణమికి ఫోటోస్ పెడతాం. మన సాధన ఎలా పోతుంది, ఏంది అనేది గురువుగారు తెలియజేస్తారు. ఎవ్రి మంత్ గూడా నీ సాధన ఇలా ఉంది. నువ్వు ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలి. లేదా నీకు పలానా దోషం ఉంది. పలానా మొక్కు ఒకటేదైనా ఉంది. పెండింగ్ పడిపోయింది. అయన్నీ నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే నువ్వు సాధనకు ముందుకెళ్తావు. లేదా నువ్వు చేసే విధానంలో ఈ పలానా తప్పుంది. నువ్వు సరిగ్గా కూర్చోవట్లేదు. దిక్కు కరెక్ట్‌గా లేదు. లేదా నువ్వు చేసేటప్పుడు చేయాల్సిన సంకల్పం బాగా చెప్పుకోవట్లేదా? లేపోతే నువ్వు జపం చేసేది కరెక్ట్‌గా చేయట్లేదా? ఇవన్నీ గూడా ఏదన్నా ఉన్నా ఏ పొరపాటు ఉన్నా గూడా సరే గురువుగారు మనకు తెలియజేస్తారనమాట. అలా బయట మిగతా అంతా ఎక్కడ అంతా డబ్బులిచ్చి మంత్రం తీసుకున్నా గూడా వాళ్ళిచ్చేస్తారు. ఇన్ని మాలలు జేసుకోమని జెప్తారు. అయి జేసుకుంటూ ఉంటాం తప్పితే మా దాంట్లో వచ్చే లోటుపాట్లు గానీ, దాంట్లో వచ్చే ప్రోగ్రెస్ గానీ మనకేమి తెలీదనమాట. అవేమీ ఉండదు. వాటిని ఎనక నుంచి గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళే వాళ్ళెవరు ఉండరక్కడ. ఇచ్చేస్తారు అక్కడ గురువులు అంతే. అంతకుమించి నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారం అలా ఉండేది. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఎవ్రి మంత్ అది గాక వారం, వారం జూమ్ కాల్ ఉంటుంది. మళ్ళీ ఎవ్రి మంత్ జూమ్ కాల్. అంటే నీ సాధన గురించి ఎలా పోతుంది నీ సాధన? నీకేమన్నా ఇబ్బందులున్నాయా సాధనలో? ఉంటే చెప్తే గురువుగారికి దానికి పరిష్కారం చెప్తారనమాట. అలా కాదు ఇలా చేసుకోమని జెప్పేసి. అలా ఎవ్రి మంత్ గూడా ప్రతి నెల మన సాధన ఎలా పోతుంది? ఏంది? అనేది మనం మన యొక్క సాధనని పరిశీలించుకోవటానికి ఒక కొలమానంలాగా అనమాట. ఎవ్రి మంత్లీ జూమ్ కాల్ గాని, మంత్లీ కాల్ గాని, లేదా పౌర్ణమికి మనం ఇచ్చే ఫోటోస్ గాని, ఇవన్నీ గూడా ఏందంటే సాధనకి ముందుకు తీసుకెళ్ళటానికి, మనం ఇంప్రూవ్ అవ్వటానికి ఉపయోగపడతాయనమాట. ఇలా ఇ ఇంత ప్రోగ్రెసివ్‌గా మన మంత్ర సాధన ముందుకు పోవటానికి ఇక్కడ ఉన్నట్టుగా కట్టుబాట్లు గాని, ఇక్కడ ఉన్నటువంటి నియమాలు గాని ఇంకెక్కడా ఉండవు. కాబట్టి ఇక్కడ మంత్ర సాధన తీసుకోవడం వల్ల ఉపయోగాలేదంటే ఇవన్నమాట. మన మంత్ర సాధన అనేది 100% 100కి 100% ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా పోవడానికి మన పీఠం అయితే ఉపయోగపడుతుందనేది నా భావన. నా యొక్క అనుభవం గూడా. ఓకే స్వామి. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే ఈ గోలేంటి? ఈ నియమాలు, రూల్స్ ఏంటి?
ఈ రూల్స్ పాటించడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? లేదు స్వామి. మొదట వరాహి నవరాత్రులు చేసినప్పుడే నియమాలు ఇయన్నీ మేము విన్నాం గాబట్టి, తెలుసు కాబట్టి, నాకైతే అటువంటి ఫీలింగ్ ఎప్పుడు గూడా రాలేదు. కాకపోతే ఏంటంటే, నేను మా ఫ్యామిలీతో పాటు ఉండి చేసుకోలేకపోయినాను ఒక చిన్న కొరత తప్పితే, ఇంక వేరే ఏమి లేదు. ఈ గురువుగారు పెట్టినటువంటి మన పీఠంలో మన గురువుగారు ఇచ్చేటువంటి నియమాలు గానీ, విధి విధానాలు గానీ, నాకు తెలిసి అందరూ గూడా ఒక ప్రొసీజర్ ఇచ్చేస్తారనమాట. అలా జేసుకో, ఇలా జేసుకో అంతే. ఇక్కడ అలా గాదు. పూజా సామాగ్రి తీసుకున్నావా లేదా? అన్నీ వచ్చాయా లేదా? అంటే ఏందంటే ఆహ్, మనకి బయట ఇంకెక్కడ మనం చేసుకునేటప్పుడు ఒక ప్రొసీజర్ ఇస్తారు మనకి. అంటే విధి విధానం ఇస్తారు. పూజా విధి విధానం ఇస్తారు. ఏమేమి కావాలని గూడా వాళ్ళు చెప్పేస్తారు. కానీ మనం గనక ఇదేముందిలే ఇదొకటి చెప్పారు. ఇది మనకు దొరకలేదు గదా! ఇదేమి అంత అవసరం లేదేమో అని అనుకోని మనం తీసుకోకుండా చేసుకుంటే దానొచ్చే ఫలితం వేరు. ఇక్కడ అలా గాదు. నువ్వన్నీ తీసుకున్నావా లేదా? గురువుగారికి పెట్టాలనమాట. గురువుగారు చెక్ చేస్తారు, చూస్తారు, పరిశీలిస్తారు. దానివల్ల ఏందంటే అది బెనిఫిట్ పొందేది మనమే అనమాట. అంటే ఏ కొరత లేకుండా మనం చేసుకోవాలి. అంటే అమ్మవారిని మనం ఆవాహన చేసుకొని, అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని చెప్పినట్టు పద్ధతి ప్రకారం అన్నీ మనం చేసుకోకపోతే, పొందాల్సినటువంటి ఫలితాన్ని మనం పొందకపోతే, మనం చేసుకొని గూడా ఫలితం లేకుండా పోతుంది. మనం బాధపడతామన్న భావంతోటి గురువుగారు మన శ్రేయస్సు కోరి అంతా మంచి జరగాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలగాలని జెప్పేసి, ఆయన ఈ విధానాలు ఇవ్వటం గానీ, ఈ ప్రొసీజర్స్ పెట్టడం గానీ చేయడం అనేది జరుగుతుంది. అదంతా మన మనం చేసుకునే నవరాత్రుల్లో మంచిగా మనకి అనుభూతులు కలగటానికి, మంచి అనుభవాన్ని మనం పొందటానికే, మన ఉన్నతి కోసమే గురువుగారు ఇవన్నీ పెట్టడం, చేయడం జరిగింది. అది స్వామి. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం? అంటే మీకు ఇచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా! ఆ శక్తి అనేది మీరు అనుభవించారా? ఖచ్చితంగా స్వామి. ఆ శక్తినైతే నేను ఫీలయ్యాను. ఫస్ట్ పేజ్‌లో ఫస్ట్ మంత్రం ఇచ్చినప్పుడే నాకు ఆ అనుభూతి కలిగింది. అంటే ఇది బయట వాళ్ళు అనుకోవచ్చు. అంటే తెలీదనమాట. అంటే చెప్తారు గదా! గి గిరి బయటున్న వాళ్ళకి సముద్రం ఒడ్డున ఉన్నవాడు ఏమన్నా చెప్తారనమాట. అంటే దిగిన తర్వాత తెలుస్తుందన్నమాట. అట్లాగే ఒకసారి గనక మంత్రం తీసుకొని దాన్ని ఆహ్, చేస్తే అప్పుడు దాని యొక్క అనుభూతి అనేది కలుగుతుందనమాట. కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా మీరు గనక మనసు పెట్టి నమ్మకంతోటి, పీఠం మీద నమ్మకంతోటి తీసుకుంటే మాత్రం అది ఆన్‌లైన్ అయినా గానీ, ముఖతః తీసుకున్నా గానీ, మీరు ముఖతః తీసుకుంటే ఎటువంటి రిజల్ట్ మీకుంటుందో, ఆన్‌లైన్‌లో ఇలా తీసుకున్నా గూడా అదే రిజల్ట్ ఉంటుందనేది నేను మిగతా వాళ్ళకిచ్చేటటువంటి సూచన స్వామి. ఓకే స్వామి. మీ జపం అయ్యాక మీకొచ్చిన అనుభవాలకి గురువుగారు సమాధానాలిస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? అందులో మీకు చెప్పుకోదగ్గ విశేషాలేమన్నా ఉన్నాయా? మేము రెగ్యులర్‌గా సాధన చేసేటప్పుడు పెడుతూ ఉంటాం స్వామి. మాకు అనుభవాలు కలిగినప్పుడు పెట్టినప్పుడు గురువుగారు దానికి తగ్గట్టు ఆన్సర్స్ ఇస్తుంటారు. దానికి తగినటువంటి సమాధానాలు చెప్తారు. అలాగే ఏదన్నా మన సాధనలో మనకేదన్నా దర్శనాలు కలిగినప్పుడు, ఆ దర్శనానికి అనుకున్నటువంటి కారణం అయితే ఏదుందో, ఆ కారణం ఏదనేది గురువుగారు తప్పక తెలియజేస్తున్నారు. అది చాలా సంతోషం కలిగిస్తుందండి. ఎందుకంటే మనకి ఇప్పుడు గురువుగారనేది ఇలా మనకలా చెప్పకపోతే మనకేదో జరుగుతుంది. మనకేదో అనుభవాలొస్తున్నాయని జెప్పి మనం ఫీల్ అవ్వడం, ఆడికయిపోవడం అంతే తప్పితే, అది ఏంది అనేది మనకు తెలీదనమాట. ఒకవేళ అనుభూతి కలగడం వెనకాల మనకేదన్నా ఒక మొక్కుబడి గాని, లేదా మన అపరాధం ఏదన్నా ఉన్నా, మన దోషం ఏదన్నా ఉన్నా గూడా మనకు తెలీదనమాట. దానివల్ల ఏందంటే మన సాధన ముందుకు పోదనమాట. ఈ అనుభూతులనేవి మనకు కలిగిన దర్శనాలనేవి గురువుగారికి చెప్పడం వల్ల ఏందంటే, ఆయన దాని వెనకనుంటి కారణం గాని, దాని వెనకనుంటి మనకు దోషం గాని, వాటికి ఏం జేసుకోవాలి, ఎట్లా జేసుకోవాలని గురువుగారు చెప్పడం చేత, అయి మనం కంప్లీట్‌గా చేసుకుంటే, మన సాధన అనేది ఇంకా రోజు రోజుకి ముందుకు పోతూ ఉంటుందనమాట. అలా మనకవి ఉపయోగపడతాయి. కాబట్టి అవైతే నేను చాలా కరెక్ట్‌గా ఫీల్ అవుతున్నాను. అలా ఇవ్వడం అనేది చాలా ఉపయోగపడిందని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే స్వామి. మీకొచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి కొన్ని స్వామి? నవరాత్రుల్లో అయితే ఆ రోజు ఫస్ట్ రోజు అమ్మవారు ఆవాహనం చేసినప్పుడు నాకు బాడీ అంతా వైబ్రేట్ అయింది. చాలా చాలా ఆనందాన్ని కలిగింది నాకు ఆ రోజైతే. చాలా అంటే చాలా అనుభూతిని పొందానండి నేను. నేనది మర్చిపోలేకపోతున్నాను. శ్యామల అమ్మవారు అనుకున్నప్పుడు ఇంక నాకు ఆ అనుభూతే గుర్తొస్తుందనమాట. సో, ఈ అనుభూతిని నేను మర్చిపోలేను స్వామి. ఓకే స్వామి. సినిమాల్లో చూడడం తప్ప,
మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బలంగా నమ్మిన సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? ఉన్నాయి స్వామి. ఎలా అంటే, అంటే మేము పీఠంలోకొచ్చింది మంత్ర సాధన కోసమే మేము జపం జప సాధన చేసుకుంటున్నాము. ఆహ్, మరి దీనివల్ల మంత్రాలుగా శక్తి ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు. ఎలా అంటే దానికి కారణం మా గురువుగారే. ఎందుకనంటే ప్రతి నెలా జరిగేటువంటి అన్నసంతర్పణ కార్యక్రమం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ ఉదాహరణగా నేనైతే అదే చెప్తాను. ఆ మంత్ర సాధన, జపశక్తి, ఆ మంత్ర శక్తి వల్లే గురువుగారు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని మా చేత దిగ్విజయంగా చేయిస్తూ వస్తున్నారు. సో, ఒకసారి గనక అన్నసంతర్పణ పీఠం తరపున జరిగేటువంటి అన్నసంతర్పణ కార్యక్రమం యొక్క వీడియో గనక చూడగలిగితే బయట వాళ్ళు ఎవరైనా సరే, అప్పుడు మంత్రానికి శక్తి ఉందా లేదా అనేది వాళ్ళకి ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. అదొక్కటి చాలు. తర్వాత ఇంకా చానా ఉన్నాయండి. ఇప్పటి వరకు సిద్ధి పొందినటువంటి మా సీనియర్స్, సిద్ధి పొందిన సాధకులు గాని, వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు గాని, వాళ్ళు కలిగిన అనుభూతులు, వాళ్ళ యొక్క దర్శనాలు గాని, అవన్నీ జూమ్ కాల్స్ ద్వారా మేము వినడం జరిగింది. అవి అవి గూడా అవన్నా గాని మన పీఠం యొక్క వెబ్‌సైట్‌లో ఉన్నాయి ఇవన్నీ గూడా. ఫేస్‌బుక్కు ఛానెల్‌లో గూడా ఉన్నాయి. అయి గనక చూడగలిగితే గూడా చాలు. మంత్రానికి శక్తి ఉందా లేదా అనేది ఈజీగా అర్థమైపోతుంది స్వామి. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు కానీ, అమ్మవారు తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించింది? నేను పెట్టినప్పుడు ప్రసాదాలైతే తీసుకున్నట్టు నాకేమీ సూచనలు నాకు అలా కనపడలేదు కానీ, మంచినీరు పెట్టినప్పుడు మాత్రం మంచినీరు తగ్గుతుంది స్వామి. అది చూసినప్పుడు నాకు సంతోషమట. అమ్మా! నీళ్ళు తాగావా అని జెప్పి నేను సంతోషపడుతూ ఉంటాను. సో, అలాగా మంచినీళ్ళైతే తగ్గుతూ ఉంటుంది స్వామి. అదైతే నాకు తగ్గుతూ ఉంటుంది. అలాగే మంచి సువాసనగా కూడా ఉంటుంది. సో, అది నేను కొంచెం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను స్వామి. ఓకే స్వామి. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు స్వామి? జపసాధనలో అంటే స్వామి ఫస్ట్ నేను ఈ పీఠంలోకొచ్చినప్పుడు జపసాధన అనేది నేను ఒక 20 నిమిషాలు, 25 నిమిషాలు మాత్రమే చేసేవాడిని. నాకు కాళ్ళు తిమ్మిర్లు పట్టేసేవన్నమాట. ఒక నెల వరకు కూడా అలానే ఉన్నాను నేను. ఒక నెల, 1.5 నెల వరకు కూడా. తర్వాత మంత్లీ జుమ్ కాల్ పెట్టినప్పుడు గురుగారు చెప్పినప్పుడు గురువుగారు చెప్పారనమాట. ఎలా అంటే, "అప్పుడు అట్లా నీకు కలిగిందని చెప్పేసి నువ్వు ఇంక అక్కడికి ఆగిపోకూడదు. ఆ 20 నిమిషాలు చేసుకొని లేదా 22 నిమిషాలు, అర్ధగంట చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకోవటం, లేదా ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకోవటం. తీసుకొని రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ చేయటం. అలా చేయటం వల్ల ఏందంటే హాఫ్ అన్ అవర్‌తోనే నేను చేయలేకపోతున్నానని బాధపడిన వాడిని 1:30 గంట, 2 గంటలు, 2:30 గంట మొన్న సెకండ్ పేజ్‌లో అయితే 3 గంటలు కూడా చేశాను. కానీ మళ్ళీ ఇప్పుడు కొంచెం జపసాధన తగ్గింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. అదేంటి అంటే గురువుగారికి చెప్తే మనం గనక గురువుగారికి సబ్మిట్ చేస్తే ఇలా ఇబ్బంది కలుగుతుంది గురువుగారు అని ఇలా చెప్తే, ఆయన దానికి ఎలా చేసుకోవాలి ఏందని ఆయన సూచన ఇస్తారు. ఆయన సూచన మేరకు అలాగే ఇంకొన్ని కొన్ని చిన్న ఏదైనా రెమెడీస్ ఏమైనా ఉంటే సీనియర్స్‌ని అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. వాటిని తీసుకోవటం ద్వారా నేను కలిగిన ఇబ్బందులను అధిగమించి నేను ముందుకు పోతున్నాను స్వామి. ఓకే స్వామి. ఓ ఇంకో విషయం గూడా స్వామి. ఇంకొకటేంటంటే పీఠంలో అన్నసంతర్పణలు జరుగుతూ ఉంటాయి ఎవ్రీ మంత్. ఈ అన్నసంతర్పణలకు పోవడం వల్ల గూడా మన సాధనలో ఎటువంటి ఇబ్బందులేమైనా ఉన్నా గూడా అవి కొంచెం కొంచెం పక్కకెళ్ళిపోయి మన సాధన ముందుకెళ్తూ ఉంటుంది స్వామి. అలా గూడా నాకు సెకండ్ ఫేజ్ తీసుకున్న తర్వాత సాధన బాగా ఇబ్బంది పడిపోయి నేను ఒక 1 వీక్ వెళ్ళటము పనిష్మెంట్ ద్వారా లోపలికొచ్చిన తర్వాత ద్రాక్షారామం అన్నసంతర్పణకెళ్ళాను. నేను ఆ ద్రాక్షారామం అన్నసంతర్పణకెళ్ళినప్పుడు ఒక 2 మంత్స్ నాకు సెకండ్ ఫేజ్ ఇచ్చిన తర్వాత 2 మంత్స్ అయిన తర్వాత గూడా ఇబ్బంది పడుతున్నవాడిని. ఆ ద్రాక్షారామం అనంతపురంకెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ నాకొక మంచి పాజిటివ్ వైబ్ కలిగిందనమాట. అప్పటినుంచి నా సాధన బాగా ముందుకు పోవడం జరిగింది. అప్పుడు నేను మెల్లగా 2 గంటలు, 3 గంటల దాకా కూడా చేయడా చేస్ చే చేయగలిగేటువంటి విధానం పరిస్థితి నాకు ఏర్పడి నేను 3 గంటల దాకా కూడా సాధన చేయగలిగాననమాట. ఈ అన్నసంతర్పణలు గూడా మన సాధన ముందుకు పోవడానికి చాలా ఉపయోగపడతాయి స్వామి. అది నా అనుభవం స్వామి. ఓకే స్వామి. ఈ నవరాత్రులు మీకు సంతృప్తినిచ్చాయా స్వామి? మీకేమైనా లోటుందా? ఆ! నాకైతే లోటంటూ ఏం లేదు స్వామి. అదే ఫ్యామిలీతో పాటు చేసుకోవాలన్న ఒక చిన్న కోరిక ఉండిపోయింది. నెక్స్టు నవరాత్రులు ఖచ్చితంగా నేను మా స్త్రీమతులతో కలిసి చేసుకోవాలని
అనుకుంటున్నాను స్వామి. అదొక్కటే తప్పితే మిగతా ఏమి లేదు స్వామి. నవరాత్రులు అయితే నేను చాలా సంతోషంగా జరుపుకున్నాను. చాలా ఆనందాన్ని కలిగించింది నాకు. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి? అన్న అన్నసంతర్పణ కార్యక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే స్వామి. అన్నసంతర్పణ కార్యక్రమం గురించి పూర్తిగా చెప్పేంత అవగాహన నాకైతే కలగలేదని అనుకుంటున్నాను. అన్నసంతర్పణ కార్యక్రమం అనేది ఒక యజ్ఞం లాంటిది స్వామి. ఒక హోమం లాంటిది. మనకు తెలీదు. మనం అన్నసంతర్పణకే వెళ్తున్నాం అని అనుకుంటాం గానీ, అదో పెద్ద యజ్ఞం అండి. అటువంటి కార్యక్రమం చేయటం వల్ల మనకెన్నో రకాలుగా మనం నేర్చుకునేయి చాలా ఉంటుంది. ప్రతి ఒక్క అన్నసంతర్పణ గూడా మనకి ఎన్నో తెలియని విషయాలను తెలియజేస్తూ ఉంటుందండి. అలా నేను చాలా అన్నసంతర్పణలకు వెళ్ళాను. ప్రతి అన్నసంతర్పణలో నేను చాలా నేర్చుకున్నాను. కానీ ఏందంటే, ఈసారి రీసెంట్‌గా జరిగిన ఒక అన్నసంతర్పణలో నేను నా పొరపాటు వల్ల చాలా ఇబ్బంది కలిగింది అందరికీ గూడా. దానికి అమ్మవారిని క్షమాపణ కోరుతున్నాను. గురువుగారిని మన్నించమని కోరుతున్నాను. కానీ అన్నసంతర్పణ అనేది మాత్రం చిన్న విషయం కాదు స్వామి. చాలా చాలా సాధకుడికి పీఠంలో సాధన చేసేటువంటి ప్రతి ఒక్క సాధకుడు అవకాశం ఉంటే ప్రతి నెల అన్నసంతర్పణలో పాల్గొనడం అనేది ఖచ్చితంగా చేస్తే మన యొక్క సాధన ముందుకు పోతుంది. మన కర్మక్షయం అవుతుంది. మనకు తెలియకుండానే మన కర్మలు చాలా వరకు అక్కడ వచ్చేటువంటి మనం అక్కడ ఆహ్, పరోక్షంగా దేవతామూర్తులు వస్తారు. వచ్చి వాళ్ళు మనం పెట్టేటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కాబట్టి వాళ్ళకి మనం ప్రసాదం ఇవ్వడం ద్వారా ఆ ప్రసాదం తయారు చేయటానికి జరిగేటువంటి ఆ కార్యక్రమంలో మనం ఏ చిన్న పని చేసినా మనస్ఫూర్తిగా ఒక చిన్న పని చేసినా చాలు. మనకి అంతో ఇంతో మనకి పుణ్యం అనేది వస్తుంది. మన కర్మ అనేది క్షయమవుతుంది. ఎందుకంటే మనకక్కడ ప్రత్యక్షంగా అయితే మనుషుల రూపంలోనే, మానవుల రూపంలోనే కనిపిస్తారు గానీ పరోక్షంగా దేవతామూర్తులు వస్తారు. వచ్చి తీసుకుంటారు. అది ఎన్నో అనంతపంలో గురుగారు చెప్తూనే ఉన్నారు. వాటి అనుభూతుల్ని పొందిన వారున్నారు. పొందుతూ ఉన్నాం. నేను గూడా కొన్ని కొన్ని అనంతపంలో ఇచ్చి ఆ అనుభూతిని పొందానండి. కురివిలో చంద్రశేఖర సరస్వతి స్వామి వారు వారికిను దత్తాత్రేయ స్వామి వారి గురువుగారికి ఆ రూపంలోను, ఒక అమ్మవారికి ఓ విభూది పెట్టడం ద్వారా కురివిలో నాకు చాలా మంచి భాగ్యం కలిగింది. అలా అన్నసంతర్పణ అనేది ఖచ్చితంగా మనం గనక ఒక అన్నసంతర్పణకి పోలేదు అనంటే, మనం ఖచ్చితంగా మనం కర్మని తొలగించుకోవటానికి ప్రయత్నం అనేది ఒకటి చేయలేదని అర్థం. ఇంకోటి కొంచెం పుణ్యాన్ని మనం కోల్పోయామని అర్థం. ఈ 2 మిస్ అవుతామనమాట. అందుకని వీలైనంత వరకు నేను అన్నసంతర్పణ కార్యక్రమానికి వెళ్ళడానికే ప్రయత్నం చేశాను. కానీ కొన్ని కొన్ని అన్నసంతర్పణలకి కొన్ని కొన్ని కారణాల వల్ల పోలేకపోయాను. అలాగా అన్నసంతర్పణ అనేది మాత్రం ఒక యజ్ఞం లాంటిది. శ్రీ కాళీవరాహ సిద్ధిపీఠంలో జరిగేటువంటి అనంతపుర కార్యక్రమం మాత్రం ఒక మహాయజ్ఞం లాంటిది. మహాయజ్ఞమే అది. సో, ఖచ్చితంగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక యజ్ఞంలో, ఒక హోమంలో మనం కూర్చొని మనం పార్టిసిపేట్ చేస్తే, మన గోత్రనామాలు చెప్పుకొని మన ద్వారా మనకు హోమం చేస్తే, ఆ హోమంలో ఇచ్చేటువంటి హవిస్సుని దేవతలు పుచ్చుకొని వాళ్ళిచ్చేటువంటి వరాలు ఏదైతే ఉన్నాయో ఎలా వస్తాయో, అలాగే మనం ఈ అన్నసంతర్పణ గనక మనస్ఫూర్తిగా గనక పాల్గొని చేస్తే, అదే ఫలితాన్ని మనం పొందుతాం తప్పకుండా. అనేది నా అభిప్రాయం స్వామి. ఓకే స్వామి. మీరు ఎన్ని అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామి? మీకు బాగా నచ్చిన అన్నసంతర్పణ కార్యక్రమం ఏమన్నా చెప్తారా స్వామి? నేను దాదాపుగా ఒక 6 ఏమో పాల్గొన్నాను స్వామి. అందులో ఫస్ట్ ఫస్ట్ అన్నసంతర్పణ వారణాసిలో, కాశీ క్షేత్రంలో మొదట నా పీఠంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి అన్నసంతర్పణ. నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోను. నాకు ఆ అన్నసంతర్పణ అనేది చాలా చాలా అంటే ఫస్ట్ టైమ్ అయినా గానీ నేను చాలా ఉత్సాహంతోటి, చాలా ఇష్టంగా చేశాను. పార్టిసిపేట్ చేశాను. అలాగే మిగతా అన్నసంతర్పణలకు గూడా నేను ఆ ఒక భావంతోటి అలానే పార్టిసిపేట్ చేశాను. తర్వాత అనంటే తర్వాత ప్రతి అన్నసంతర్పణ నేను కాశీలో చేసిన అన్నసంతర్పణలాగానే ఫీల్ అయితూ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే ఏందంటే ఈసారి కా శ్మశాన కాలి అన్నసంతర్పణ బెంగుళూరులో జరగడం జరిగింది. అక్కడ ఏ కావాలని అయితే చేయలేదు గానీ ఆ తప్పనేది. అది బుద్ధి మాంద్యం వలన లేకపోతే ఆ స్ఫురణ లేకుండా ఉండింది నాకు. ఆహ్, ఆ పొరపాటు జరిగినప్పుడు. అంటే ఆ పని నాది కాదు అనే ఆలోచన నాకు లేకుండా నేను మర్చిపోయాను. ఆ స్ఫురణే లేదు నాకు. పక్కన వాళ్ళు పిలవటం తోటి వెంటనే నేను చేయటం చేసి అలా
ఆ అన్నసంతర్పణ కార్యక్రమంలో పెద్ద తప్పు చేయడం జరిగింది. అదొక్కటి నాకు చాలా బాధ. ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఇన్ని అన్నసంతర్పణలకి నాకు అవకాశం ఇచ్చి నేనెంత పొందానో, ఆ పొందిందంతా ఈ ఒక్క అన్నసంతర్పణ నేను చేసిన తప్పు వల్ల పోయిందేమో అన్నంత బాధ కలుగుతుంది నాకు. అదే నేను గురువుగారికి, అమ్మవారికి కూడా చెప్పాను. క్షమాపణ చెప్పుకున్నాను స్వామి. అన్నసంతర్పణ గురించి ఇంతకు మించి నేను చెప్పలేను స్వామి ఇప్పుడు. అది స్వామి. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులేమైనా ఉన్నాయా స్వామి? శారీరకంగా గాని, మానసికంగా గాని చెప్తారా? ఉన్నాయి స్వామి. ఫస్టొచ్చి డిసిప్లిన్ స్వామి. అంటే డిసిప్లిన్ అంటే దైవారాధనలో డిసిప్లిన్. దేవతారాధన చేసేటప్పుడు ఒక డిసిప్లిన్ ఉండేది కాదు. అంటే మనకి ఖాళీగా ఉన్నప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు అలా చేసుకునేవాడిని. పీఠంలోకొచ్చిన తర్వాత ఏందంటే ప్రతిరోజు నియమంగా, ఖచ్చితంగా మన విధి అన్నట్టుగా చేయాలి. చేస్తూ వస్తున్నాను. సో, దేవతారాధన విషయంలో డిసిప్లిన్ అనేది నేర్చుకున్నాను స్వామి ఫస్ట్. తర్వాత ఈ జపసాధన చేయటం వల్ల ఏందంటే ఒక మంచి ఎనర్జీని ఫీల్ అవుతున్నాను. అది 2. మూడోదేంటంటే శారీరకంగా అంటే అప్పట్లో అంటే నాకు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లోనే ఉన్నటువంటి ప్రాబ్లమ్. 20 నిమిషాల పైన నేను కూర్చుంటే నాకు కాళ్ళు తిమ్మిర్లు పట్టేసేదనమాట. దాన్ని అధిగమించాను కొద్దిగా. అంటే ఇప్పుడు పడుతుంది గానీ, అంత ఎఫెక్టివ్‌గా లేదనమాట. వచ్చినా తిమ్మిర్లు ఎక్కినా గానీ, నేను కంటిన్యూ చేయగలుగుతున్నాననమాట. కంటిన్యూ అంటే ఆహ్, పావు 20 నిమిషాలు, అర్ధగంట లేసేవాడిని. ఒక గంట సేపు కంటిన్యూ కూర్చోగలుగుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ కాలు మార్చుకోవటం, అలా చేసి మళ్ళీ జపసాధన కంటిన్యూ చేసుకుంటున్నాననమాట. అంటే అలా ఇంకోటేంటంటే వెయిట్ లాస్ కూడా కొద్దిగా అయ్యాననమాట నేను. సో, ఇవన్నీ కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి. అది స్వామి. ఓకే స్వామి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? హ్మ్. ఖచ్చితంగా ఉంది స్వామి. ఎందుకంటే ఆహ్, నేనింతకుముందు అమ్మవార్లు, అయ్యవార్ల గురించి తెలిసి ఉన్నా కూడా ఏదో మొక్కుబడిగా వెళ్ళేవాడిననమాట. ఇంతకుముందు నేను ఈయన వేరే వాళ్ళ ద్వారా తెలియటం ద్వారా ఏందంటే సాయిబాబా గారిని ఆరాధించేవాడిని. పూజ చేసేవాడిని. దానిలో నుంచి బయటకొచ్చిన తర్వాత అంతకుముందు గూడా నాకు మన సనాతన ధర్మం గురించి గానీ, హిందుత్వం గురించి గానీ మంచి అవగాహన కొంతవరకు అవగాహన ఉంది. తెలుసు. కానీ ఇక్కడికొచ్చాక ఏందంటే ఆహ్, నాకు మలుపంటే కొంచెం నాలెడ్జ్ అనమాట. ముందున్న దానికన్నా గూడా ఇప్పుడు మన పురాణాల పట్ల గాని, అంటే మెయిన్ ఈ పురాణ ప్రవచనాలు వినడం ద్వారా తెలియని విషయాలు ఎన్నో తెలుసుకొని ఎవరైనా ఒకటడిగినప్పుడు వాళ్ళకి చెప్పగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నాలో పెరిగిందనమాట. అది 100% కాకపోయినా ఒక 30-40% పెరిగిందనమాట. అది నాకు మంచి టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను స్వామి. ఓకే స్వామి. సనాతన సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని, ఇక్కడికి రావడం చేత మీరేం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అదే స్వామి. ఇప్పుడు నేను చెప్పిందే. సనాతన ధర్మం గురించి అంతకుముందు చూచాయిగా తెలుసు అంతవరకే. కానీ మన పీఠంలోకొచ్చిన తర్వాత మన మన ఫేస్‌బుక్‌లో మన పీఠం యొక్క ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్టుల ద్వారా అవి చాలా ఎంతంటే తెలియని విషయాలు ఎన్నో, తెలియని క్షేత్రాలు ఎన్నో ఆహ్, వాటి విశిష్టత, అలాగే మన పురాణాల గురించి, అలాగే మన దేవతా మూర్తుల గురించి తెలియనివి ఎన్నో విషయాలు ఎలా ఎలా చేయాలి? ఏ స్తోత్రం చదవాలి? ఎలా పూజ చేయాలి? ఏంటి? ఇవన్నీ గూడా పీఠంలోకొచ్చిన తర్వాతే చాలా తెలుసుకున్నాననమాట. అప్పుడు తెలుసుకునింది జస్ట్ ఒక 5-10% అయితే, ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 50% ఆఫ్ నాలెడ్జ్ అనేది ఈ పీఠంలోకి రావడం వల్ల, ఈ మనకు ఫేస్‌బుక్‌లో పెట్టేటువంటి పోస్టుల వల్ల, రెండోదేంటంటే పురాణ ప్రవచనాలు ఎవ్రి మంత్ ఇవ్వటం వాటి వల్ల, వీటన్నిటి వల్ల ఏందంటే దాంతో పాటు గ్రూపుల్లో గూడా గురువుగారు కొన్ని కొన్ని సమాచారం సేకరించి పెడుతూ ఉంటారు గురువుగారు. వాటి వల్ల గూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవటం, నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది జరిగింది స్వామి. అది స్వామి. ఓకే. ఓకే స్వామి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా స్వామి? అఖండ దీపారాధన విషయంలో అయితే నేను డైలీ టెన్షన్ పడేవాడిని.
ఎందుకంటే నేను ఉదయం వెళ్తే రాత్రి మళ్ళీ దగ్గర దగ్గర ఒక 9 గంటల సేపు ఆహ్, నాకు మళ్ళీ అఖండ దీపం రూపంలో అమ్మవారిని దర్శించుకునే భాగ్యం ఉండేది కాదు. కాబట్టి ఏందంటే కొంచెం కంగారు పడేవాడిని. అయితే ఈ కంగారు పడడం అనేది ఏందంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అఖండ దీపం విషయంలో. అంటే మంచిగా మనం సంకల్పం చేసుకొని అమ్మవారిని ఆహ్, ఎళ్ళే ముందు మనం బయటికెళ్తున్నాం అనంటే హ్మ్. చూసి గమనించుకొని మనం చేయాల్సినటువంటియన్నీ చేసేసి గనక వెళ్తే, అమ్మవారు ఖచ్చితంగా మన మీద ప్రేమతోటి అలా ఉంటారన్న ఇది నా నా విషయంలో నిరూపణ అయింది. అది నేను కొంచెం అదే మనం గనక ఖచ్చితంగా మనసు పెట్టి అమ్మవారి పట్ల శ్రద్ధతోటి ఎళ్ళేటప్పుడు ఇలా అమ్మా అని చెప్పుకొనే ఎళ్ళేవాడిని నేను. అలాగే వచ్చేటప్పుడు గూడా ఎప్పుడెప్పుడు వచ్చి డోర్ తీయంగానే చూసేవాడిననమాట. ఆ వెలుగు కనపడంగానే నాకు కొండంత ఆనందం కలిగేదనమాట. అమ్మవారు అనుగ్రహించారు అని జెప్పేసి. అలాగా అనుభూతులు పొందాననమాట డైలీ నేను. అదే డైలీ 9 రోజులు అదే భావన. అదే ఫీల్ అనమాట నాకు. కాపోతే మధ్యలో కొండెక్కిన రోజు మాత్రం ఆ రోజు గూడా బానే ఉంది. కానీ నేను ఆ ఒత్తి చేంజ్ చేసేటప్పుడు చిన్న పొరపాటు వల్ల కొండెక్కడం అనేది జరిగింది తప్పితే, అఖండ దీపం అనేది నాకైతే మంచి ఎక్స్‌పీరియన్స్, మంచి అనుభూతిని కలిగించింది స్వామి. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునే దానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి? తెలిస్తే చెప్పండి. అంటే నేను పెరట్లోకి రాకముందు గూడా కొన్ని బుక్స్‌లోనూ అట్లా చదివాను స్వామి. ఏమనంటే, మనకు గనక ప్రత్యక్ష గురువు దొరకకపోతే, ఆ మంత్రాన్ని శివాలయంలో శివుని ముందు పెట్టి, ఆ శివుడినే మన గురువుగా భావించి, ఆ మంత్రాన్ని తీసుకొని సాధన జేయొచ్చు అన్నట్టుగా. నేను చదివాను అదంతే. నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నేనైతే ఎప్పుడు అలా ప్రయత్నం చేయలేదు. చదివాను. అది నాకు తెలుసు. తర్వాత గురువు దగ్గర తీసుకుంటే తీసుకొని ఎంతోమంది ఉద్ధరించిన వాళ్ళని ఎంతోమందిని చదవటం జరిగింది వాళ్ళ గురించి. చూస్తూ ఉన్నాము. తెలుసు. అటువంటిదేంటంటే గురుముక్త మంత్రం అనేది మన పఠనంలోకొచ్చిన తర్వాత గురువుగారు ఆన్‌లైన్‌లో మనకివ్వడం జరిగింది. నాకైతే గురుముఖత తీసుకుంటే ఉండే అనుభూతి వేరు. లేకపోతే ఇట్లా తీసుకుంటే ఉండే అనుభూతి వేరు అనైతే నాకైతే అనిపించలేదు. నేను అంటే గురుముఖత అనేది మనకు లేదు గాబట్టి ఇలా ఇచ్చినా గూడా ఆ ఫీల్ తోటే ఆ యొక్క అనుభూతినే పొంది సాధన అనేది కొనసాగిస్తున్నాను స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా అనుభవాలున్నాయా స్వామి? గోరింటాకయితే పెట్టాను స్వామి. అమ్మవారికి అనుభూతి నేను అమ్మవారికి పెడుతున్నట్టే అఖండ దీపాన్ని పెట్టడం జరిగింది. కాకపోతే అప్పుడు నేను అనుకునిందేంటంటే, ఆ అమ్మవారికి అర్పించిన దాన్ని పెట్టుకోవటానికి మా స్త్రీమూర్తి అక్కడ ఉన్నారు. దగ్గరగా ఉంటే ప్రసాదంగా అమ్మవారికి పెట్టుకునేవారు గదా! అని చెప్పి నేను కొంచెం ఆ కొరత ఉన్నట్టుగా నాకు అనిపిచ్చి నేను అలా అనుభూతి చెందాను స్వామి. అంతే. అంతే స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి సారివ్వాలని గురుగారు జెప్పారు గదా! ఎలా అనిపించింది? ఇక్కడ గూడా ఈసారి ఇచ్చేటప్పుడు గూడా నేను అదే అనుభూతి పొందాను స్వామి. అంటే గురువుగారు దంపతులిద్దరూ ఇవ్వాలి అని అన్నారు. నాకు నేనైతే అదే అనిపిచ్చింది. అమ్మ ఈసారి నా పరిస్థితికి తగ్గట్టుగా నేను ఇంత మాత్రమే పెట్టగలుగుతాను సారె. కానీ వచ్చే నవరాత్రులకి కుటుంబ సమేతంగా చేసుకునేటప్పుడు మా దంపతులిద్దరం కలిసి అయ్యవారికి, అమ్మవారికి ఇద్దరికి గూడా మంచిగా సారె పెట్టాలా అని నేను సంకల్పం చేసుకోవడం జరిగింది స్వామి. నేనైతే అలా ఫీల్ అయ్యాను. అంటే నెక్స్ట్ నవరాత్రుల కన్నా దంపతులుగా ఇవ్వాలి అని నేను ఫీల్ అయ్యాను. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం కొంచెం హడావిడి టెన్షన్ తోటి, కంగారుతోటి గురువుగారు చెప్పిన దాంట్లో అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవటం వాటితోటి అలా జరిగింది స్వామి. అయితే చాలా బాగా జరిగింది. చెప్పిన దాని ప్రకారం అన్నీ నా పరిధిలో వరకు నేను చేయగలిగినవన్నీ చేసి చాలా సంతోషంగా కంప్లీట్ చేసుకున్నాను. కాకపోతే ఉద్వాసన చెప్పి అమ్మవారిని సాగనంపేటప్పుడు మాత్రం చాలా బాధేసింది స్వామి. అంటే అప్పటిదాకా ఈ కార్యక్రమం అంతా చేస్తున్నప్పుడు అన్నీ రెడీ చేసుకుంటున్నప్పుడు అంతా కూడా ఏమీ లేదు కానీ, అంతా అయ్యాక ఆమెని సాగనంపేటప్పుడు "అమ్మ ఎళ్ళండమ్మా" అని చెప్పినప్పుడు తర్వాత ఆమెని మనతో పాటు గేట్ దాకా తీసుకెళ్ళి వదిలిరండి అని గురువుగారు చెప్పిన ఒక ఇది నిజంగా ఇదైతే నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా ఉద్వాసన కార్యక్రమం అంటే, ఆ ఉద్వాసన మంత్రం చెప్తారు అంతవరకే అన్నమాట నాకు తెలిసినంత వరకు.
ఇక్కడ మన పీఠంలో గురువుగారు ఇలా చేయించడం అనేది నిజంగా అదనేది చాలా చాలా మంచి అనుభూతి అనమాట అది. అలా అమ్మవారే ఉన్నారని భావన చేస్తూ తీసుకొని ఎళ్తుంటే నిజంగానే అమ్మ వస్తూ ఉంటే ఆమెను వదిలిపెట్టేసి రావాలని నాకు చాలా బాధ కలిగిందండి. ఆ రోజు మాత్రం చాలా బాధేసింది. నేను అలా ఉద్వాసన కార్యక్రమాన్ని నేను అలా అనుభూతి చెందాను స్వామి. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలని గురుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! మీకేమనిపించింది? హ్మ్. అయన్నీ గురువుగారు చెప్పినవన్నీ కరెక్టే స్వామి. దాని ప్రకారమే చేయాలి. నేను గూడా అంటే ఇంతకుముందు నేను పీఠంలోకి రాకముందు సాయిబాబాని పూజించేవాడిని. నేను అలా చేయడం వల్ల ఏందంటే ఇంట్లో అదే వాతావరణం ఏర్పడిందనమాట. మా పాపకు కూడా ఏందంటే చిన్నప్పటి నుంచి నేను అదే పట్టించేశాను. అది ఏంటంటే దానివల్ల ఏందంటే ఇప్పుడు ఆమె టర్నింగ్ అనేది అంత తొందరగా తీసుకోలేకపోతుంది. చాలా బాగా ఇబ్బంది పడుతుందనమాట. దాని గురించి నేను గురుగారికి చెప్పడం కూడా జరిగింది. ఒకసారి జూమ్ కాల్ పెట్టి మాట్లాడతానని కూడా చెప్పారు గురుగారు. అలాగా నేనేం చేశానంటే ఇప్పుడు కొన్ని ముఖ్యమైన కొన్ని స్తోత్రాలు అంటే శ్లోకాలనమాట. ఒక 10 శ్లోకాలు రాసిచ్చి అమ్మవారి శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః ఇట్లా కొన్ని నామాలు కూడా రాసిచ్చి డైలీ స్నానం చేసిన తర్వాత పూజ గదిలో కూర్చొని డైలీ అయి చెప్పుకున్న తర్వాతే స్కూలుకెళ్ళాలని ఒక చిన్న నియమంలాగా పెట్టి చేయిస్తున్నాను స్వామి. అంటే నా పరిధిలో అంటే నేనిక్కడ దూరంగా ఉంటాను గాబట్టి, నేను మానిటర్ చేసేది తక్కువ గాబట్టి, వాళ్ళ అమ్మకి చెప్పటం జరిగింది. మా శ్రీమూర్తికి. డైలీ ఇలా చేయించమని జెప్పి. సో, ఆమె అలా చేస్తూ వెళ్తున్నారు. సో, నీకు వీలైన తొందరలోనే కలిసి ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కన్నా అంటే మా పాప ఎడ్యుకేషన్ వల్ల కొంచెం దూరంగా ఉంటున్నాము. అదయిపోయిందంటే 10థ్ అయిందంటే తర్వాత నేనే దగ్గరుండి ఇంకా గూడా గురుగారు ఏదైతే చెప్పారో వాటన్నిటిని పాటించడానికి నేను గూడా ఇంకా త్రికరణ శుద్ధిగా చేస్తానని చేయాలని అనుకుంటున్నాను స్వామి. ఓకే స్వామి. గురువుగారు మంత్రదీక్ష గురించి గాని, అన్నసంతర్పణ గురించి గాని, వారి ఉద్దేశ్యం ఏంటో చెప్పారు. దాని గురించి ఏమైనా చెప్తారా స్వామి? ఆహ్, మంత్ర సాధన అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మంత్ర సాధన అనేది చేయాలండి. ఎందుకనంటే మనము ఈ జన్మకి వచ్చి మనం చేసేది ఎన్నో తెలిసి గాని, తెలియక కానీ ఎన్నో చేస్తూ ఉంటాము. ఎన్నో చేశాం గూడా. అన్నీ చేసే ఈ జన్మకొచ్చాము. అలా మనకు తెలిసి, మనకు తెలియకుండా చేసినవి ఎన్నున్నాయో, ఏమున్నాయో మనకు తెలీదు గాబట్టి, అవి మనం చేసి మన నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఇబ్బందుల వల్ల వాటి ఫలితాలనేది మనకి ఎదుర్కొంటూ ఉంటాము. వాటిని మనం అధిగమించి, వాటిని మనం ఆహ్, తెలివిగా తీసుకుంటూ ముందుకు పోవాలి అనంటే, ఇటువంటి మంత్ర సాధన అనేది ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ముందు చేసినటువంటి కర్మలన్నీ తొలుగుతూ ఉంటాయి. ఆ కర్మలు తొలగడం వల్ల ఏందంటే, మనం చేసే ప్రతి పనిలో గాని, మనకి మన బాగా కాన్సంట్రేట్‌గా చేయడం గాని, మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా మనము ఆ పనిని చేయగలుగుతాం. ఇబ్బందులనేది తక్కువగా ఉంటున్నాయి. ఇబ్బందులు ఉండదని కాదు, ఉంటుంది. మన కర్మ వల్ల ఇబ్బందులు ఉంటుంది గానీ, ఈ సాధన చేయడం వల్ల ఏందంటే, మన కర్మలన్నీ తొలుగుతూ ఉంటాయి. తొలగిపోవడం వల్ల ఏందంటే, మనం తర్వాత చేసే పనుల ద్వారా మనకి అనంతమైన పుణ్యం అనేది కలుగుతూ వస్తూ ఉంటుందనమాట. అది మన ఉన్నతికి ఉపయోగపడుతుంది. రెండోది అన్నసంతర్పణ అనే కార్యక్రమం గురించి ఖచ్చితంగా అన్నసంతర్పణ అంటే అన్ని దానాల్లోకి అన్నదానం గూడా గొప్పదని చెప్తూ ఉంటారు. అట్లాగా మనం పెట్టడం ద్వారా అన్నసంతర్పణ కార్యక్రమానికి హ్మ్. మనం మనకు తోచింది మనం ఇవ్వటము, అలాగే ప్రతి అన్నసంతర్పణలో మనం పాల్గొనడం ద్వారా మన కర్మక్షయం అవ్వటం, మనకి అంత పుణ్యం చేకూరడం అనేది జరుగుతుంది. అది మన ఉన్నతికి, మన కుటుంబ రక్షణకు గూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం జేసే మంచి కార్యాలు మన ఇంట్లో ఉన్న మన తర్వాత వాళ్ళకి కూడా అవి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మంత్ర సాధన గానీ, ఈ అన్నదాన కార్యక్రమాలు గానీ, ఏదైనా సరే 2 గూడా మనకి, మన కుటుంబానికి కూడా ఉన్నతి కలిగించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ 2 తప్పకుండా చేయాలనేది నా భావన స్వామి. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? ప్రతి ఒక్కరు గూడా చాలా కోఆపరేటివ్ స్వామి. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అయేంటంటే మనము క్యాజువల్‌గా బయట మన కొలీగ్స్ గానీ, లేదా మనం బయట ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు
వ్యక్తులతోటి మనకి పరిచయాలు ఏర్పడి మనం మాట్లాడడం చేస్తూ ఉంటాము. కానీ పీఠంలోకి వచ్చిన తర్వాత అది మన పీఠం యొక్క గొప్పతనం అనమాట. మన పీఠం యొక్క మహిమ. ఎవరైనా గాని బిఫోర్ పీఠం అలా ఉండేవాడైనా గాని, ఆఫ్టర్ పీఠంలోకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విధి విధానం గాని, ప్రవర్తనావళి గాని అన్నీ గూడా ఆటోమేటిక్‌గా మారిపోతాయండి. అది మనకు పీఠానికి ఉన్నటువంటి గొప్పతనం అనమాట. ప్రతి ఒక్కరూ పరిశీలించుకోగలిగితే ఖచ్చితంగా ఆ తేడా కనబడుతుంది మనకి. కాబట్టి పీఠంలో ఉన్నటువంటి సాధకులందరూ గూడా చాలా సపోర్టివ్‌గా కోఆపరేటివ్‌గానే ఉన్నారు స్వామి. ఎటువంటి ఇబ్బందులైతే లేదు స్వామి. ఓకే స్వామి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువుగారు సపోర్ట్ అంటే సపోర్ట్ కాదు. ఆయన ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం లేనిదే మనం పీఠంలోకి రాలేము. పీఠంలోకి వచ్చామనంటేనే ఆయన ఆశీర్వాదంతోటే మనం వచ్చామని. ఆయన ఆశీర్వాదం, ఆయన అనుగ్రహంతోటి ఆయన యొక్క ఆశీర్వాద అనుగ్రహం గురించి చెప్పేంత స్థితి మనకు లేదు. ఆహ్, సపోర్ట్ చాలా చాలా అంటే ఒక కన్నతండ్రిలాగా అన్నమాట. తండ్రిలాగానే మనకి వెనక నుండి మనకి మనం ముందుకెళ్ళడానికి మన వెనక నుండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మన తండ్రి ఎలా అయితే మనకి తల్లి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. తండ్రి కొన్ని కొన్ని చేస్తానట్టు కనపడుతుంటుంది. కానీ మనం జీవితంలో ముందుకు పోవడానికి తండ్రి ఎంత దోహదపడతాడో, అలాగే ఈ పీఠంలో గురువుగారి యొక్క సపోర్ట్ అనేది తండ్రి స్థానంలో ఉండి ప్రతి ఒక్క సాధకుల్ని తన బిడ్డగా భావించి, వాళ్ళు ముందుకెళ్ళటానికి ఎంత చెయ్యాలో, చేయవలసిన దానికన్నా రెట్టింపు చేస్తూ, వాళ్ళు ఉన్నతికి పోవాలని కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గురువుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక తండ్రిగా మీరు ఎంతో బాధ్యత తీసుకొని, మేము ముందుకెళ్ళడానికి చేస్తున్నారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. అంతే స్వామి. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? నవరాత్రులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా పీఠంలో ఇచ్చేటువంటి మంత్ర దీక్ష మంత్రం తీసుకొని దాని ద్వారా కనుక చేస్తే, మీరు ఇంతకుముందు పీఠంలోకి రాకముందు ఎప్పుడైనా నవరాత్రులు చేసుంటే, ఆ 2 గనుక పరిశీలించుకుంటే మీకు ఆ తేడా అనేది చాలా బాగా తెలుస్తుందనమాట. ఏంటంటే మొదటగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందండి. మనం అంతకుముందు పీఠంలోకి రాకముందు నవరాత్రులు మనకి ఎన్నో పుస్తకాల ద్వారానో, గ్రంథాల ద్వారానో లేకపోతే మనకి దగ్గరగా ఉండే మన అర్చకుల ద్వారానో చెప్పి మనం చేసుకోవటం. ఆ విధానం ఒక ఎత్తైతే, ఈ పీఠంలో గురువుగారి ద్వారా మంత్రం తీసుకొని నవరాత్రులు గనక చేసుకోగలిగితే, మనం లైఫ్ లాంగ్ మర్చిపోమండి. ఒక్క నవరాత్రులు చేసుకున్నామంటే, మళ్ళీ మళ్ళీ ప్రతి నవరాత్రులు అంటే ఇంతకుముందు పీఠంలో వరాహి నవరాత్రులు మాత్రమే జరిగిందనమాట. ఇలా శ్యామల నవరాత్రులు గానీ, దుర్గా నవరాత్రులు గానీ, వసంత నవరాత్రులు గానీ లేవనమాట. లాస్ట్ ఇయర్ వరకు గూడా ఒక వరాహి నవరాత్రులే ఉన్నది. కానీ ఈ సంవత్సరం అనేది గురుగారు 4 నవరాత్రులు చేయాలని సంకల్పం చేసుకొని అనుగ్రహించారు. కాబట్టి ఒక నవరాత్రులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ నవరాత్రులు ఎప్పుడొస్తుందా? దానికి మనం ఎప్పుడు మళ్ళీ చేసుకుందామా? ఆ యొక్క అనుభూతిని పొందుదామా? అన్న ఒక భావంతోటి ఉంటాము. సో, ఖచ్చితంగా మీరు గనక అమ్మవారికి దగ్గరవ్వలేదు, అమ్మవారి అనుగ్రహం కలగట్లేదని బాధపడితే ఎవరన్నా ఉన్నా గూడా అటువంటి భావంతోటి ఎవ్వరున్నా సరే, ఒక్కసారి పీఠంలోకొచ్చి నవరాత్రులు పాల్గొంటే మీకు ఆ అనుభూతి గాని, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం గాని ఎంత గొప్పగా మనకి అనుభూతి కలుగుతుందనేది స్వయంగా మీరు అనుభవించవచ్చు. కాబట్టి నేను చెప్పేదైతే ఖచ్చితంగా అవకాశం గనక ఉంటే ఈ నవరాత్రులనేది పార్టిసిపేట్ చేయాలి. తప్పకుండా చేయాలని నేను చెప్తున్నాను స్వామి. అంతే స్వామి.